బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్మూర్ టౌన్లో ఇంటింటి ప్రచారం చేశారు. మోదీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిజామాబాద్కు అరవింద్ చేసిందేమీ లేదన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తనని ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసినాను. ఇప్పుడున్న యువకులకు చాలా మంది తక్కువ తెలుసు, కానీ అప్పటి పెద్ద మనుషులందరికీ తెలుసు బాగా. ఆర్మూర్ ప్రాంత ప్రజలు చాలా మంచి వ్యక్తులు, మర్యాదలు ఉంటే ప్రారంభించే వ్యక్తులు నాకు బాగా తెలుసు. రాజకీయ పిచ్చ పెట్టింది కూడా నాకు ఆర్మూర్ ప్రజలే. ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 94లో 94లో మీరందరూ నాకు అండగా ఉన్నప్పుడు ఏ పార్టీలో సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఇండిపెండెంట్ బాధ్యత